ఓం తత్సత్ ఓం. రమణ భగవానుల వారి ఉపదేశ సారము 8వ శ్లోకము. భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత. भेदभावनात् सोऽहमित्यसौ भावनाभिदा पावनीमता. भावनाभिदा पावनीमता. भेदभावनात् सः अहम् इति असौ भावना अभिदा पावनीमता. भेदभावनात् భేదభావము కంటే సోహం ఇతి అసౌ అసౌ సోహం ఇతి సోహం అనేటువంటి భావన అభిద పావనీమత, అది చాలా పవిత్రమై ఉన్నటువంటిది. పావనీమత, పావని పవిత్రమైనటువంటి మత, శాస్త్ర సమ్మతమై ఉన్నటువంటి అంశము. మత నా అభిప్రాయము లేదా శాస్త్ర సమ్మతమై ఉన్నటువంటి విషయము. లోకంలో ద్వైతులు అనేటువంటి వారు భేదభావాన్ని బోధిస్తూ ఉంటారు. జీవుడు వేరు, బ్రహ్మ వేరు అనేటువంటి భావనలు. కనుక ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అనేటువంటి విధానాలలో ఉపాధి భావాన్ని బట్టి మాత్రం భేదభావన చెప్పే అవకాశం ఉంటుంది. స్వరూప భావన అనుసరించి భేదభావన చెప్పే అవకాశము లేదనేటువంటిది శాస్త్రముల విషయం. శాస్త్రములో మనం చూసినట్లయితే అవాంతర వాక్యములు, మహావాక్యములు రెండు రకాలు ఉంటాయి. అవాంతర వాక్యములు అనేటువంటి విషయం అంతా కూడా ఆయా స్వరూపముల వివరణ. జీవుడు అనగా ఏమి, జీవుని గురించినటువంటి సమాచారం. అట్లా ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు ఒక మాటతో మనకి ఈశ్వరత్వం అర్థమయ్యే విషయం కాదు. దానికి ఎన్నో పదాలు వాడాల్సి ఉంటుంది. అనేక పదములు వాడినప్పుడే మనకు ఈశ్వరుడు అనేటువంటి విషయం మనకి అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నది. అట్లా జీవుడు అని చెప్పన్నప్పుడు ఒక పదముతో మనకి అది అర్థమయ్యే అంశము కాదు. అనేక పదములు చెప్పినప్పుడే మనకి జీవుడంటే ఇట్లానా అనే విషయం ఒక అవగాహన వచ్చే అవకాశం ఉన్నది. ఇట్లాగా మరి ఏవైతే ఉన్నాయో మనకు పారమార్థికముగా వాటి సంబంధమై ఉన్నటువంటి విషయాలను తెలియజేసేటువంటివి శాస్త్రములు. అందువల్ల శాస్త్రములలో ఉన్నటువంటివన్నీ కూడా అవాంతర వాక్యములే. అవాంతర వాక్యముల ద్వారా మనకి పరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఓహో ఉన్నది అనేటువంటి విషయం పరోక్ష జ్ఞానం. అది స్వర్గలోకము అని చెప్పని అంటారు. స్వర్గలోక విషయం కూడా మన శాస్త్రాలలో చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాంటివి విన్నప్పుడు మనకి ఓహో ఇట్లానా అనే విషయంలో ఒక అవగాహన కలగజేసే విధానముగా పదాలు ఉంటాయి. ఇప్పుడు జీవుడు అనేది కూడా మనకి ఇంద్రియ గోచరం అయ్యేటువంటిది కాదు. ఇంద్రియ గోచరం కాకుండా ఉన్నటువంటి దాని విషయంలో అనేక పదములు వాడబడటం కారణముగా మనకు జీవుడు అనేటువంటి విషయం మన మనస్సుకి అవగాహనాత్మకముగా వస్తుంది. అట్లా బ్రహ్మము మనకు ఇంద్రియ గోచరం అయ్యేది కాదు, ఇంద్రియ పరిధిలో లేనటువంటివి. ఇంద్రియ పరిధిలో ఉన్నటువంటి ఏమిటంటే శబ్దములు, స్పర్శములు, రూప, రస, గంధములు అనేటువంటివి ఇంద్రియముల సన్నిధిలో ఉంటాయి. ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటానికి అవగాహనగా ఉన్నటువంటివి. ఇంద్రియములకు తెలియబడకుండా ఉన్నటువంటి వాటి విషయాన్ని శాస్త్రం బోధిస్తున్నది. కనుక శాస్త్రం చెప్పేటువంటి మాటల మీద మనకు ఏముండాలని చెప్పనంటే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అని గీత. శ్రద్ధావాన్ శ్రద్ధ గలవారై ఉండాలి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. అజ్ఞశ్చ అజ్ఞానంతో, సంశయస్య సంశయం కలిగి ఉన్నటువంటి వాడు పారమార్థికతను పొందే అవకాశం వానికి ఉండదు అని చెప్పని. కనుక పారమార్థికమై ఉన్నటువంటి తాత్విక సంబంధ అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా విశ్వాసంలో చేరి ఉన్న భాగాలు.
ఇవి ఇంద్రియాలకు తెలియబడేటువంటివి లేవు. అలాంటి ఆ విషయాలను మనకి శాస్త్రం ప్రధానంగా చెబుతుంది కాబట్టి దాన్ని శాస్త్ర ప్రామాణికము అనే పదం వాడారు. ప్రమాణాలు మొత్తం 6 చెబుతారు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధాపతి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం, ఉపపత్తి ప్రమాణము అనేటువంటి వాటిలో ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియాల గోచరించేటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ప్రత్యక్ష ప్రమాణముగా చెప్పేటువంటి అంశము. ప్రత్యక్ష ప్రమాణముగా తెలియబడేటువంటివి వాటిని అనుసరించి వాటి కారణమై ఉన్నటువంటి వాట్లను ఊహించటాన్ని అనుమాన ప్రమాణము అని చెప్పని అంటారు. ఇంద్రియాల గోచరించేటువంటి ప్రత్యక్ష ప్రమాణాలను, ప్రత్యక్షముగా గోచరించేటువంటి వాట్లను చూసి వాటి కారణమై ఉన్నటువంటి వాట్లను ఊహించే విధానాన్ని అనుమాన ప్రమాణము అని చెప్పని. దూరంగా మనం పొగ చూస్తూ ఉన్నాం. పొగ ప్రత్యక్ష ప్రమాణం. ఆ పొగ రావటానికి కారణం ఏమిటి? అగ్ని. అగ్నిని మనం ఊహిస్తాం, అక్కడ అగ్ని ఉంది కాబట్టి పొగ వస్తుంది. ఈ విధముగా ఊహించటాన్ని అనుమాన ప్రమాణము అని చెప్పని అంటారు. ఈ ప్రకారంగా మనము ప్రత్యక్ష ప్రమాణములకు ఇంద్రియాల సహకారముతో లేదు ఇంద్రియాలకు అందేటువంటి ఏవైతే ఉన్నాయి ప్రత్యక్షముగా వాటి కారణమై ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటంలో ఇట్లా మనకి ఇంద్రియములు సహకరిస్తూ ఉన్నాయి. తర్వాత మూడో అంశముగా చూసినట్లయితే మన ఇంద్రియాలకు తెలియబడకుండా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి విషయాలలో శాస్త్రమే ప్రామాణికం అన్నారు. ప్రమాణం అంటే కరణం. నేత్రం ప్రమాణము, దానికి విషయం దృశ్యము. శ్రోత్రం ప్రమాణము, దానికి విషయం శబ్దము. కరణం లేకుండా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉండదు. కనుక కరణం ఉండాలి. నేత్రం కరణమైతే దానికి విషయం దృశ్యము, శ్రోత్రం కరణమైతే దానికి విషయం శబ్దము, జహ్వేంద్రియం కరణమైతే దానికి విషయం రసము. ఇట్లాగా అట్లా శాస్త్రం అనేది కూడా ప్రమాణం, కరణము. ఆ శాస్త్రం అనే కన్ను ద్వారా మనం మరి ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి వాట్లను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అంధః ఏవ సహ. సర్వస్య లోచనం శాస్త్రం. కనుక ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి విషయములో తెలుసుకోవటానికి మనం శాస్త్రాన్ని కరణముగా తీసుకుని తెలుసుకునే విధానం ఉంటుంది. కాబట్టి వాటి విషయాలు మనం సంపూర్ణముగా ఒక విశ్వాసం కలిగి ఉండాలి అక్కడ శాస్త్ర విషయంలో. భేదభావనాతో సోహమిత్యసౌ సోహం ఇది అసౌ అసౌ ఈ సోహం సోహం అనేటువంటిది పావని మత. పావని పవిత్రమై ఉన్నటువంటి మత అభిప్రాయము లేదా శాస్త్ర సమ్మతమై ఉన్నటువంటి విషయము. ఈ అభేద భావన జీవబ్రహ్మములకు బోధించేటువంటి అభేద భావన శాస్త్రం ప్రధానముగా చెబుతున్నటువంటి విషయం. కానీ ద్వైత భావనగా ఉన్నటువంటి వారు, ద్వైత మార్గములో పయనించేటువంటి వారు ఈ అభేద భావాన్ని వాళ్ళు అంగీకరించరు. భేదభావాన్ని వాళ్ళు చెప్పుకొస్తారు. అయ్యా దేవుడు ఎక్కడా, జీవుడు ఎక్కడా, దేవునికి జీవునికి ఎంత తేడా ఉన్నది అని ఈ విధంగా వాళ్ళు ఆరంభం చేస్తారు. దేవుడు సర్వజ్ఞుడు, ఈయన కించజ్ఞుడు. దేవుడు సర్వశక్తి సమన్వితుడు, వీడు అల్పశక్తి గలవాడు జీవుడు. దేవుడు సృష్టికర్త, ఇతడు మరి ఎలాంటిది నిర్మాణం చేసే విధానం లేదు. దేవుడు ఆనంద స్వరూపుడు, జీవుడు దుఃఖ స్వరూపుడు. దేవుడు అనంతుడు, జీవుడు పరిమితం గలవాడు. దేవుడు సమస్త జీవులకు ఆయన ఆధారం, జీవుడు కేవలం ఒక అల్పమాత్రుడై ఉన్నటువంటి విధానం. ఇలాంటి విధానాలను బట్టి మరి ఆయన వేరు నీవు వేరు అనేటువంటి కోణములో చెప్పుకొచ్చే విధానం ద్వైతంలో ప్రధానముగా ఉంటుంది. కనుక దేవుడికి నీకు ఎలాంటి సామ్యభావం లేదు, సమానత్వ భావం లేదు. ఆయన వేరు నీవు వేరు. నీకున్న ధర్మాలు, నీకున్న లక్షణాలు వేరు. స్వామివారికి ఉన్న ధర్మాలు, ఆయనకున్న లక్షణాలు ఆయనకేరు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి సమన్వితుడు, సమస్త విశ్వ సృష్టికర్త, పోషకుడు, లయకర్త. ఇవన్నీ ఉన్నటువంటి విధానం ఈశ్వరుని యందు ఉంటాయి.
జీవుడుగా ఉన్నటువంటి నీలో కించిజ్ఞత్వము, పరిచ్ఛిన్నత్వము, అజ్ఞానముతో కప్పబడి ఉన్నటువంటి దానత్వము, దుఃఖము, అలమట, వేదన, బాధలు, మోహ వ్యామోహములు ఇవన్నీ చాలా చేరి ఉన్నటువంటివి జీవుడు. కాబట్టి ఈ విధముగా జీవునికి దేవునికి ఇలాంటి భేదం ఉన్నది కనుక జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి విధానములో మరి ద్వైత మతం, ద్వైత సాంప్రదాయాలు చెప్పేటువంటి విధానములో ఇట్లా ఉంటుంది. దానికి అద్వైతం ప్రధానముగా ఉన్నటువంటి దాంట్లో బోధించే అంశం ఏంటని చెప్పానంటే, అయ్యా నువ్వు చెప్పేటువంటివి ఇవన్నీ కూడా ఉపాధి భావాన్ని బట్టి తోస్తున్నాయే కానీ స్వరూపత చూసినట్లయితే ఇరువురిలో కూడా ఏకత్వమే ఉన్నది అనేటువంటి మాట. కించిజ్ఞత్వము, అల్పజ్ఞత్వము, పరిచ్ఛిన్నత్వము ఇక్కడ కానీ సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము ఇవన్నీ కూడా ఉపాధి విధానాలను బట్టి ఏర్పడుతున్నాయే తప్ప ఉపాధి ఎందు ఉన్నటువంటి అధిష్టాన చేతనం ఉన్నదో, అధిష్టాన చేతనమై ఉన్నటువంటి దాని ఎందు ఈ భేదము లేదు. దేవుని యందు ఉన్నటువంటి చేతనము, జీవునిలో ఉన్నటువంటి చేతనము రెండు ఒకటే. ఈశ్వరుని యందు ఉన్నటువంటి చేతనము, జీవునిలో ఉన్నటువంటి చేతనం రెండు కూడా ఒకటే అనేటువంటి భావన పావనీ మత. ఇది శాస్త్ర సమ్మతమై ఉన్నటువంటి విధానము. శాస్త్రమే స్వయంగా ఈ విషయాలు చెప్పుకొస్తూ ఉన్నది. దానికి తత్వమసి మహావాక్యము. అయం ఆత్మ బ్రహ్మ. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువుకి బోధించేటువంటి విధానములో ఈ తత్వమసి మహావాక్యం చెప్పడం జరుగుతుంది. ఈ తత్వమసి మహావాక్యం చెబుతూ హే శ్వేతకేతో తత్వమసి, నీవే అదై ఉన్నావు అనేటువంటి మాటగా దాంట్లో వస్తుంది. అయితే తత్వమసి మహావాక్యాన్ని కూడా ద్వైత విధానముగా ఉన్నటువంటి వారు మరొక అర్థం వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. ఏమిటని చెప్పానంటే, తత్ అనగా సర్వేశ్వరునకు, శ్రీమన్నారాయణునకు, త్వం అనగా నీవు సేవకుడుగా అసి అయి ఉన్నావు. తత్తగు ఆ సర్వేశ్వరునకు లేదా శ్రీమన్నారాయణునకు, త్వం జీవుడవగు నీవు సేవకుడుగా అసి అయి ఉన్నావు. ఇది చెప్పేటువంటి మాట. కానీ మనకు చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక శ్వేతకేతువు సంవాదంలో చెప్పేటువంటిది నేరుగా నీవు అదై ఉన్నావు అనే మాటగా చెప్పడం జరిగింది తప్ప నీవు దానికి సేవకుడవై ఉన్నావు అనేటువంటి మాట మీకు ఉపనిషత్తులలో ఆ భావం లేదు. అనగా వాళ్ళ ద్వైత భావాన్ని కాపాడుకోవటానికి, ద్వైత సాంప్రదాయకం నిలబెట్టుకోవటానికి ఈ తత్వమసి మహావాక్యానికి వాళ్ళు ఈ విధముగా చెప్పేటువంటి అర్థమే తప్ప మనం నేరుగా ఉపనిషత్తుల్లో పోయినట్లయితే అక్కడ హే శ్వేతకేతో తత్వమసి అదే నీవై ఉన్నావు అని చెప్పి అంటాడు తప్ప దానికి ఆ పరమాత్మకు నీవు సేవకుడవై ఉన్నావనేటువంటి భావన అక్కడ మనకే రాదు. ఆ తత్వమసి మహావాక్యం చెప్పే విషయంలో కూడా ఆయన ఉదాహరణ చెప్తూ అభేద భావాన్ని బోధిస్తాడు. ఒక మర్రికాయ తెమ్మన్నాడు, తీసుకొచ్చాడు. దాన్ని చీల్చమన్నాడు, చీల్చాడు. దాంట్లో ఏమున్నాయి? గింజలు ఉన్నాయి. గింజ చీల్చాడు. దాంట్లో ఏముంది? ఏం కనపడటం. ఈ గింజ భూమిలో పెడితే మొక్క వస్తుంది, మొలకొస్తుంది, చెట్టు అవుతుంది, మహామాను అవుతుంది. ఇంతటా మహామాను కాగలిగేటువంటి ఇంతటి శక్తివంతమై ఉన్నటువంటిది దీంట్లో అణుమాత్రముగా ఉన్నదే. ఆ శక్తి ఉన్నదే. ఆ శక్తి హే శ్వేతకేతో తత్వం అసి, ఆ శక్తియే నీవై ఉన్నావు అని చెప్పని అంటాడు. ఈ విధంగా 9 సార్లు తత్వమసి మహావాక్యాన్ని బోధించే విధానము కనుక నీకు భగవంతునికి అభేద భావన బోధించే విధానమే తత్వమసి మహావాక్యం. అట్లనే మాండూక్యంలో వచ్చేటువంటి మహావాక్యం మరొకటి, సర్వం ఏతద్ బ్రహ్మ. బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అయం ఆత్మ బ్రహ్మ. అయం ఈ శరీరములో ఉన్నటువంటి ఏ చేతనమైతే ఉన్నదో ఈ చేతనమే ఆ బ్రహ్మ అన్నాడు. అయం ఆత్మ బ్రహ్మ. బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నీలో ప్రత్యేగాత్మగా ఉన్నది. నీలో ప్రత్యేగాత్మగా పిలువబడేటువంటి చేతనమే బ్రహ్మము అనేటువంటిది మహావాక్యము. కనుక జీవ భగవంతులకు
అభేద భావన ప్రబోధింపజేసే విధానమే మహావాక్యములుగా చెప్పేటువంటి విధానం. రెండు పదార్థములు వేరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ద్వైత విధానంలో ఏమొస్తుంది మనకి? దేవుడు వేరు, నీవు వేరు అనేటువంటి భావన కదా. ఏరు తనం చెప్పాల్సి విధానం ఎప్పుడు వస్తుందని చెప్పనంటే లక్షణ భేదాన్ని బట్టి. లక్షణ భేదం ఉన్నప్పుడే అది వేరు ఇది వేరు అని చెప్పాల్సి వస్తుంది. ఆ రెండు ఒకటే అని ఎప్పుడు అంటాం? లక్షణ సామ్యత అనేది ఉన్నప్పుడు ఆ రెండు ఒకటే అని చెప్పని అంటాం. ఇది గోవు ఇది గోవు అని చెప్పని అన్నాం, రెండు గోవులే. ఎందుకన్నామంటే అక్కడ లక్షణ సామ్యత ఉన్నది. ఇది గోవు అది గార్ధవము అని చెప్పిన అంటే ఎప్పుడు అంటాం? దీని లక్షణాలు వేరు దాని లక్షణాలు వేరు. లక్షణ భేదం ఉన్నప్పుడు మాత్రమే అది వేరు ఇది వేరు అని చెప్పని అంటాం. ద్రవ్యంలో భేదం ఉన్నా, గుణాలలో భేదం ఉన్నా, లక్షణాలలో భేదం ఉన్నా కూడా ఆ రెండు కూడా వేరైపోతాయి. ఇది వేరు అది వేరు అనేటువంటి భావన ఏర్పడుతుంది. ఇతడు మనిషే ఇతడు మనిషే ఎప్పుడంటాం? సమాన లక్షణాలు దాంట్లో ఉన్నాయి. ఇతడు మనిషి ఇది గోవు ఎప్పుడంటాం? రెండు వేరని చెప్పని లక్షణ భేదం ఉంది కాబట్టి గోవులు ఏమున్నాయి? కొమ్ములు, నాలుగు కాళ్ళు, ఒక ఉదరము, బారాటి, తలకాయ, ఇట్లా ఉన్నటువంటి ఆకార విధానాలు, తోక, అలాంటివి మానవ దేహంలో లేవు. కాబట్టి మానవ దేహంలో లేవు కాబట్టి ఇది వేరు ఈ దేహం వేరు ఆ దేహం వేరు అని చెప్పని అంటాం. కనుక లక్షణ భేదం లేకుండా ఉన్నప్పుడే రెండు ఒకటే అని చెప్పని అంటాం. లక్షణ భేదం ఉన్నట్లయితే ఆ రెండు వేరు వేరు అని చెప్పని అంటాం. రెండు వేరు వేరు. ఒక గ్లాసులో నీరు పోసాం, మరో గ్లాసులో నీరు పోసాం. ద్రవ్య రూపకంగా ఈ రెండు నీరే కాబట్టి రెండు నీరే అని చెప్పని అంటాం. కానీ ఈ నీటిని నోట్లో వేసుకున్నాం, తీయగా ఉన్నాయి. ఆ నీరు నోట్లో వేసుకున్నాం, ఉప్పగా ఉన్నాయి. అప్పుడేమంటాం? అయ్యా ఈ నీరు వేరు ఆ నీరు వేరు. దేని కారణంగా? గుణభేదాన్ని బట్టి వేరు చేశాం. కనుక లోకంలో గుణ భేదాన్ని బట్టి వేరు చేస్తాము, ద్రవ్య భేదాన్ని బట్టి వేరుగా చూస్తాము, లక్షణ భేదాన్ని బట్టి వేరుగా చూస్తాము. అందుచేత ఇక్కడ మరి నీవు వేరు భగవంతుడు వేరు అని చెప్పినట్లయితే ఒకవేళ ఇది భేదభావం తీసుకున్నట్లయితే మరి ఇక్కడ భేదం ఎట్లా రావాలి అంటే లక్షణ విధానాలలో భేదం చూపించాల్సి ఉంటుంది. భగవంతుడు ఎట్లా ఉంటాడు అనేటువంటి విషయంగా శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఇక్కడ భగవంతుడు అనేటువంటి విషయములో మనకు ఉపనిషత్తులు చెప్పేటువంటిదియే భగవంతుడుగా గ్రహించాల్సి ఉంటుంది. పురాణాలలో చెప్పేటువంటి అన్నీ కూడా దేవతామూర్తులు. విష్ణు పురాణంలో విష్ణుదేవుని గురించి విష్ణు పురాణములో, శివదేవుని గురించి శివ పురాణములో, బ్రహ్మను గురించి బ్రహ్మ పురాణములో, అమ్మవారి గురించి దేవి భాగవతంలో వాటిల్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పురాణ భాగములు. కనుక పురాణములలో చెప్పేటువంటి వారు పురాణ పురుషులు, దివ్య శక్తులు కలిగి ఉన్నటువంటి ఒక దివ్యమూర్తులు. అలాంటి మహాత్ములను ఆశ్రయించి సేవిస్తే దానిలో కలిగేటువంటిది ప్రయోజనములు. మోక్షం అనేది అక్కడ కేవలం ఉపాసన మార్గం అన్నారు. ఆ కర్మ మార్గము ద్వారా మానవునికి దేవతానుగ్రహం కలిగి కొన్ని సమస్యలు అంటే పోగొట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మోక్షం అనే విషయంగా వచ్చినప్పుడు ఇక్కడ భగవంతుడు అనేటువంటి విషయముగా చూసినట్లయితే ఉపనిషత్తుల ద్వారా చెప్పబడేటువంటి దానిని భగవంతుడుగా మనం గ్రహించాల్సి ఉంటుంది. ఈశ కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ బృహదారణ్యక చాందోగ్య కైవల్య స్కంద అమృత బిందు అమృతానాది ఇట్లాగా ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులు వాటిల్లో చెప్పబడ్డటువంటి తత్వమే భగవత్ స్వరూపము. మిగతావన్నీ కూడా దేవతా స్వరూపములుగా తెలుసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఉపనిషత్తులలో భగవంతుని గురించి ఏం చెప్పినాయి అని చెప్పినట్లయితే ప్రధానముగా తైత్రీయ ఉపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, యో వేద నిహితం గుహాయాం పరమే యోమన్ సర్వాన్ కామాన్ సహ
తస్మదాత్మనాకాశ సంభూత ఆకాశాద్ వాయు అగ్ని ఆప అద్భ్య పృథివీ పృథివ్యం ఓషధయ. ఇట్లాగా మనకి తైత్రీయంలో వచ్చేటువంటి మాట. భగవంతుడు విషయముగా చెప్పినప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం, ఈ 4 లక్షణాలు దేని ఎందైతే ఉంటాయో దానిని భగవంతుడుగా చెప్పటం జరిగింది. కాబట్టి భగవంతుడు అని చెప్పన్నప్పుడు ఇంద్రియ గోచరమయ్యేటువంటిదిగా చెప్పల శాస్త్రం ఉపనిషత్తుల్లో. నచక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్మో. నేత్రేంద్రియం ద్వారా గ్రహించే అవకాశం లేదు, వాక్కుల ద్వారా గ్రహించే అవకాశం లేదు, మనస్సు ద్వారా ఊహించే అవకాశం లేదు. యతో వాచో నివర్తంతి అప్రాప మనసా సహా. వాక్కులు మనస్సు ఎక్కడైతే ఆగిపోతాయో ఆ తర్వాత ఉన్నటువంటి యొక్క వస్తువే భగవంతుడు. ఇది శాస్త్రంలో వచ్చేటువంటి మాట. కాబట్టి ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని శాస్త్రం చెబుతూ సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం, ఈ 4 లక్షణాలు బ్రహ్మమునందున్నటువంటివి అని చెప్పనన్నారు. కాబట్టి భగవంతుడు బ్రహ్మము ఈ 4 లక్షణములు కలిగి ఉన్నటువంటిదిగా చెప్పినప్పుడు ఆ భగవంతుడే మన ఈ శరీరములో ప్రత్యేగాత్మగా ఉన్నది అని చెప్పినప్పుడు మరి ఈ ప్రత్యేగాత్మ యందు కూడా భగవంతునిలో చెప్పిన లక్షణాలు కలిగి ఉండాలి. అవి ఉన్నప్పుడే ఆ 2 ఒకటి అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడ రమణ మహర్షి చెప్పినట్లుగా భేదభావము, ఒకవేళ భేదభావన మనం చెప్పాల్సి వచ్చినట్లయితే మరి భగవంతుని విషయముగా శాస్త్రంలో సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అని చెప్పారో వాటికి విరుద్ధమై ఉన్నటువంటి అంశాలుగా జీవుల్లో చెప్పాల్సి ఉంటుంది. ఈ జీవుని యందు ఉన్నటువంటి చేతనాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. జీవుడు అని చెప్పి అన్నప్పుడు అవిద్య యందలి బ్రహ్మము యొక్క ఆభాస, దాంట్లో ఉన్న చేతనము, ఈ 3 కలిపి జీవుడుగా చెప్పే విధానం ఏర్పడుతుంది. దాంట్లో బాధ సామానాధికరణ్యముగా మరి అవిద్య, బ్రహ్మము యొక్క ఆభాస 2 తీసేసినట్లయితే కేవలం శుద్ధ చేతనం మాత్రమే ఉంటుంది. ఆ శుద్ధ చేతన విషయంలో మాత్రమే మరి అభేద భావన, బ్రహ్మమునకు నీలో ఉన్న ప్రత్యేగాత్మకు భేదము లేదు అనేటువంటిది అద్వైత భావన. లేదయ్యా దేవుడు వేరు నీవు వేరు అనేటువంటి యొక్క భేద భావన చెప్పే పక్షముగా ఉన్నట్లయితే మరి ఆ బ్రహ్మమునందు ఏ యొక్క లక్షణాలు చెప్పడం జరిగిందో ఆ లక్షణములు అనేటువంటివి జీవునిలో నీ యందు లేకుండా ఉన్నవి అని చెప్పినప్పుడు మాత్రమే ఇది భేద భావన అనేది వర్తించే అవకాశం ఉంటుంది. అది వేరు ఇది వేరు ఎప్పుడంటాం? లక్షణ భేదం ఉన్నప్పుడు. అది ఇది 2 కూడా ఒకటే ఎప్పుడంటాం? లక్షణ సామ్యత ఉన్నప్పుడు. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సి ఉన్నది. అది వేరు అనగా భగవంతుడు తీసుకోండి, ఇది వేరు జీవుడు అని చెప్పి అనుకోండి. కనుక అది వేరు ఇది వేరు అని చెప్పి అన్నప్పుడు ఎప్పుడు చెబుతా? వేరు వేరుగా లక్షణ భేదం చూపించాలి. బ్రహ్మము సత్యము అని చెప్పినారు కాబట్టి జీవుడు అసత్యము చెప్పాలి. బ్రహ్మము స్వప్రకాశము, జీవుడు అప్రకాశకము. బ్రహ్మము ఆనంద స్వరూపము, జీవుడు దుఃఖ స్వరూపము. బ్రహ్మము ప్రకాశ స్వరూపము, జీవుడు అప్రకాశము అని చెప్పినప్పుడే అది వేరు ఇది వేరు అనే మాట చెప్పే అవకాశం ఉన్నది. బ్రహ్మమునందున్నటువంటి యొక్క చేతనత్వము, ప్రకాశత్వము, ఆనందత్వము, వ్యాపకత్వం అనేటువంటివి ఈ ప్రత్యేగాత్మ యొక్క నీయందున్నటువంటి స్వరూపంలో కూడా ఉన్నట్లయితే ఇది అది 2 ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండింటి యందు కూడా లక్షణ భేదం లేదయ్యా అని చెప్పి అన్నప్పుడే 2 ఒకటే. ఇది అభేద భావన. భేద భావనాత్ సోహమిత్యసౌ భావనాభిధ పావనీమత అనేటువంటి స్వామివారి మాటలో భేద భావనగా చెప్పాలి. చూసినట్లయితే ఎట్లా చెబుతా? భేద భావన బ్రహ్మము చేతనము శాస్త్రం చెప్పిన సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అని శాస్త్రం చెప్పిన మాట కాబట్టి సత్యము అని అన్నప్పుడు బ్రహ్మము, నీవు అసత్యము, జీవుడు అసత్యము. బ్రహ్మము సప్రకాశం, జీవుడు అప్రకాశం. బ్రహ్మము ఆనందం, నీవు దుఃఖం. అది అనంతం, నీవు ఖండం.
ఈ విధంగా చెప్పామనుకోండి భేదత్వాన్ని, దానివల్ల ఏమవుతుంది, ఆ జీవుడు కూడా అనాత్మ వస్తువు అయిపోతాడు. ఏ ప్రకారముగా దేహాదులన్నీ కూడా అనిత్యమై అశాశ్వతమై నశ్వరమై క్షణిక మాత్రముగా ఉండేటువంటివిగా ఉన్నాయో, ఈ జీవుడు కూడా అనాత్మ వస్తువులు ఒక అనాత్మ వస్తువు అయిపోతాడు. కాబట్టి దేహం పోయిన మరుక్షణమే జీవుడు కూడా ఉనికి లేకుండా పోవటం అవుతుంది. ఇక ఆ జీవుడికి జనన మరణాదులు చెప్పే అవకాశాలు లేవు, నిత్యత్వం చెప్పే అవకాశం లేదుగా. నిత్యము అని చెప్పి అన్నావా, బ్రహ్మము నిత్యం అని చెప్పి అక్కడ చెప్పబడి ఉన్నది. బ్రహ్మము నిత్యము అని చెప్పి అన్నప్పుడు, భేదభావన చెప్పినప్పుడు అనిత్యం ఇది, అది నిత్యము ఇది నిత్యమే అని చెప్పి అన్నా అనుకో, రెండు ఒకటైపోతే మరలా అభేదభావం వచ్చేస్తుంది. కాబట్టి భేదభావాన్ని సాధించుకునే ఉద్దేశం నీకు ఉన్నట్లయితే బ్రహ్మము నిత్యము అన్నప్పుడు జీవుడు అనిత్యము అని చెప్పాలి ఇక్కడ. మరి జీవుడు అనిత్యమైనప్పుడు ఇంకా ఎవరికి మోక్షం? సాధనలు ఏమిటి, ఈ పుణ్యం ఏమిటి, ఈ పాపాలు ఏమిటి, ఏం లేవు కదా. ఈ దేహం అనిత్యం అని చెప్పని అన్నాం, ఈ దేహం శ్వాస పోయిందా, ఈ దేహం కాస్త శిథిలం అయిపోతుంది, మట్టిలో మట్టి అయిపోయింది. అట్లాగే ఈ దేహం ఎట్లా అనిత్యం అయిపోయిందో, దాని ఉనికి లేకుండా పోయిందో, జీవుడు కూడా దేహం అలాగానే అనిత్యమైపోయే పక్షంగా ఉన్నట్లయితే లోకంలో ఇక ఏ జీవు ఎవరి కోసం మోక్షం చెప్పే అంశము, మోక్షం ఎవరి కోసం చెప్పాలి? నిత్యమై ఉన్నటువంటి వస్తువు అయి ఉంటే మోక్షం అనే అంశం కూడా అక్కడ చెప్పుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. మరి అది నిత్యము అన్నప్పుడు భేదభావన చూపించిన విధానములో జీవుడు అనిత్యము అని చెప్పి అన్నప్పుడు ఏమవుతుంది, ఇది దేహంతో పాటే పోయేదిగా ఉంటుంది. కాబట్టి జీవుడు అనిత్యము అని చెప్పి అన్నప్పుడు ఆ జీవుని యందు ఏ యొక్క అవిద్య ఉన్నదో అజ్ఞానం ఉన్నదో, అజ్ఞానం అంతరించేది ఉంది కాబట్టి అవిద్య వరకు అనిత్యముగా చెప్పే అవకాశం ఉన్నది. కానీ అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి ఏ చేతనమైతున్నదో ఆ చేతనం మాత్రం ఇది నిత్యము. కనుక నీలో ఉన్న చేతనము ఆ బ్రహ్మము రెండూ కూడా అవిభాజ్యమై ఉన్నటువంటివి, శాశ్వతమై ఉన్నటువంటివి. ఆ రెండింటికి కూడా భేదభావన లేదు అనే అర్థం. సోహమిత్యసౌ సహా అహం ఇది అసౌ భావన పావనీ మత. సహా అహం, సహా అనగా ఈ విశ్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమైతున్నదో, స్వప్రకాశమై చేతనాత్మకమై నామరూపరహితమై సర్వాధారమై సచ్చిదానందమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అసౌ, అసౌ ఆ బ్రహ్మమే, సహా ఆ బ్రహ్మమే, అహం నేను. అసౌ ఈ భావన పావనీ మత, గొప్ప భావన అని చెప్పి అంటూ ఉన్నాయి. అందుచేత బ్రహ్మములో ఉన్న లక్షణాలే నీయందు కూడా ఉన్నాయి. అవి మహాత్ములు చెప్పేటువంటి విషయము. బ్రహ్మం సత్యం, నీవు కూడా సత్యం. నీవు ఎప్పటికీ ఉండేవాడివి. నిన్న ఉన్నాను, ఈ పూట ఉన్నాను, రేపు ఉంటాను. రేపు ఉంటానో ఉండనో అనే సందేహం ఎందుకు వస్తుంది? నేను దేహము అనే భావన పెట్టుకోవడం కారణముగా రేపు ఉంటానో ఉండనో అని చెప్పి అనుకుంటూ ఉన్నా. నువ్వు దేహం కాదయ్యా, దేహ విలక్షణమై ఉన్నటువంటి ఆత్మ నీవు అనేటువంటి భావన గ్రహించినప్పుడు రేపు కూడా ఉంటాను. రేపు అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేనుంటాను. నాయందే నిన్న ఉన్నది, నాయందే ఈ పూట ఉన్నది, నా ఆధారంతోనే రేపు కూడా ఉన్నది. నిన్న జడం, ఈ పూట జడం, రేపు జడం. ఈ జడాత్మికమై ఉన్నటువంటి ఈ మూడు కూడా నా అధిష్టానములో ఉన్నాయి. కనుక నేను సత్యస్వరూపుణ్ణి. పోయిన వారంలో ఉన్నా, ఈ వారంలో ఉన్నా, రాబోయే వారంలో ఉంటా. పోయిన నెల, ఈ నెల, రాబోయే నెల. కాబట్టి వాటికి ఉనికి లేమి వాటికి ఉన్నాయి. నాకు ఎల్లప్పుడూ ఉనికే. పోయిన నెలలో ఉన్నాను, ఈ నెలలో ఉన్నాను, రాబోయే నెలలో ఉన్నాను. పోయిన నెల ఇప్పుడు లేదు, ఈ నెల రాబోయే నెలలో లేదు. కాబట్టి వీటికి లేమితనం ఉన్నది. నాకు పోయిన నెలలో నేనున్నాను, ఈ నెలలో ఉన్నాను, రాబోయే నెలలో కూడా ఉన్నాను. కాబట్టి ఉండుట అనేటువంటిది బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణం, ఆత్మ యొక్క లక్షణం. అందుచేత నేను ఉన్నాను. కాబట్టి నాకు కాలము చేత బాధ లేదు. ఆ కాలం అనేది కూడా నా అధిష్టానమునందే నా ఆధారం కలిగి కదిలిపోయేదిగా ఉన్నది. కనుక ఆత్మ అనేది కాలానికి అధిష్టానముగా ఉన్నది. లోకములో ఈ కాలము చేత ఈ దేహాలన్నీ కూడా కలిపింపబడుతూ ఉన్నాయి. ఏవైతే దేహాల శరీరాలు ఉన్నాయో
ఈ శరీరములన్నీ కూడా ఈ నామరూపాత్మకములుగా గోచరించేటువంటివి కూడా కాలము చేత కల్పింపబడ్డాయి. కాలముతో కొంతకాలం నడిపింపబడతాయి. ఆ కాల గర్భములో చివరకు మళ్ళా కలిసిపోయాయిగా ఉంటాయి. కానీ ఆ కాలము చేత నేను బాధింపబడేటువంటి వానిగా నేను లేను. కాలానికి అధిష్టానముగా ఉన్నా, కాలానికి కూడా నేను చేతనాన్ని ఇస్తూ ఉన్నాను. నా అధిష్టానంలో కాలం కదిలిపోతూ ఉన్నది. అందుచేత పోయిన వారం ఇప్పుడు లేదు, ఇప్పుడు వారం రేపు ఉండదు. పోయిన వారంలో నేను ఉన్నాను, ఈ వారంలో నేను ఉన్నాను, రాబోయే వారంలో నేను ఉన్నాను. పోయిన సంవత్సరంలో నేను ఉన్నాను, ఈ సంవత్సరం నేను ఉన్నాను, రాబోయే సంవత్సరంలో నేను ఉన్నాను. పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో లేదు, ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో అది లేదు. కానీ నేను మాత్రం పోయిన సంవత్సరంలో ఉన్నాను, తెలుసుకున్నాను. ఈ సంవత్సరంలో ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. రాబోయే సంవత్సరంలో ఉన్నాను, తెలుసుకుంటాను. అయితే రాబోయే సంవత్సరం అని చెప్పి అన్నప్పుడు ఒకవేళ ఈ దేహం లేకుండా పోవచ్చు కాక లోన ఉన్న చేతనం అనేది నిత్యం కదా. అందుచేత ఈ ప్రకారముగా ఉన్నాను అనేటువంటి ఉనికికి లేమి చెప్పే అవకాశం లేదు. ఎందువలన బ్రహ్మమునందు ఆ లక్షణం చెప్పబడి ఉన్నది కాబట్టి. సత్యం, జ్ఞానం, అనంతం, తైత్రీయ ఉపనిషత్తు చెప్పిన మాట. సత్యం అంటే ఉండుట. ఆ ఉండుట అనేటువంటి ఆ సత్యత్వపు లక్షణం, ఆ బ్రహ్మము యొక్క లక్షణం నీయందు ఉన్నది. ఎందువల్ల నీవు ప్రత్యేక ఆత్మ, ఆ ప్రత్యేక ఆత్మయే బ్రహ్మం అని చెప్పింది మాండూక్యోపనిషత్తు. అయం ఆత్మ బ్రహ్మ, అయం ఈ ఆత్మయే బ్రహ్మము. అందుచేత నీవు ఆత్మ కాబట్టి, ఆత్మయే బ్రహ్మము కాబట్టి, బ్రహ్మములో సత్యత్వ లక్షణం ఉన్నప్పుడు ఆ లక్షణం నీయందు ఉన్నది కాబట్టి ఉన్నాను అనే ఉనికికి లేమి చెప్పే అవకాశం లేదు. ఉదయం ఉన్నా, మధ్యాహ్నం ఉన్నా, సాయంత్రం ఉన్నా, నిన్న ఉన్నా, ఈ పూట ఉన్నా, రేపు ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్త అవస్థలో ఉన్నా. జాగ్రత్త అవస్థ స్వప్నంలో లేదు, స్వప్నము సుషుప్తిలో లేదు, సుషుప్తి జాగ్రత్త అవస్థలో లేదు. కనుక ఉనికి లేమి అనేది అవస్థలకు ఉంటుంది, నాకు లేదు. ఈ జాగ్రత్త అవస్థ స్వప్నంలో భాషించటం వల్ల, ఆ స్వప్నం సుషుప్తిలో భాషించటం వల్ల, ఆ సుషుప్తి జాగ్రత్త అవస్థలో భాషించటం వల్ల జాగ్రత్త ఏర్పడిందా, సుషుప్తి బాధింపబడింది. సుషుప్తి ఏర్పడిందా, స్వప్నం బాధింపబడింది. స్వప్నం ఏర్పడిందా, జాగ్రత్త బాధింపబడింది. కాబట్టి బాధయోగ్యమై ఉన్నటువంటి విధానం అవస్థలలో ఉన్నది కానీ నాకు లేదు. నేను జాగ్రత్త అవస్థకి సాక్షిగా ఉన్నా, స్వప్నానికి సాక్షిగా ఉన్నా, సుషుప్తికి సాక్షిగా ఉన్నాను. జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నంలో ఉన్నాను, సుషుప్తిలో ఉన్నాను. ఎవరైనా మాట్లాడే మాట ఇది, ఒకళ్ళే కాదు. ఉన్నావా అంటే ఏమంటాం? ఉన్నావా అంటే ఏమంటాం? ఏమనండి, ఇంటికి ఫోన్ చేయాలి, ఎంఆర్ ఆఫీసు ఫోన్ చేయాలి, కనుక్కోవాలి అని చెప్పి అంటారేమన్నా? ఉన్నావా అని చెప్పి అడిగితే, ఉన్నావా అని అంటే సందేహం లేకుండా ఉన్నాను అంటారు అంతే. ఉదయం ఉన్నావా? ఉన్నాను. మధ్యాహ్నం ఉన్నావా? ఉన్నాను. సాయంత్రం ఉన్నావా అనగా సందేహిస్తాం. ఎందువల్ల సందేహం? నేను దేహం అనేటువంటి భావన లోపల ఉన్నది కాబట్టి సందేహం కలుగుతుంది. నేను ఆత్మను అనే భావం ఉందనుకోండి, సాయంత్రము ఉన్నాను, నిన్న ఉన్నాను, ఈ పూట ఉన్నాను, రేపు ఉన్నాను, జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్త అవస్థలో ఉన్నా. ఆ ఉన్నటువంటి యొక్క నాకు లేమి అనేటువంటి చెప్పే అవకాశం లేదు. అన్ని కాలాలలో ఉన్నాను. ఒకవేళ అన్ని కాలములుగా చెప్పేటువంటి ఏ కాలమైతే ఉన్నదో ఆ కాలాన్ని కూడా నేను అధిష్టానముగా ఉన్నా, ఆ కాలానికి కూడా నేనే అధిష్టానము. నా అధిష్టానమునందే ఆ కాలం అనేది గమనయుక్తముగా పోతా ఉన్నది. కాలం చేతనం కాదు, కాలం జడం. ఆ కాలం చైతన్యవంతంగా ఉండటం కారణం ఏంటంటే నా అధిష్టానంలో ఉంది కాబట్టి. ఆ ఉన్నాననేటువంటిది ఎల్లప్పుడూ ఉన్నటువంటి విధానం. ఒకప్పుడు ఉన్నాను, ఒకప్పుడు లేను అనేటువంటి మాట వాడే అవకాశం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నానండి, నిద్రపోయాను, నాకేం తెలియకుండా పోయింది అన్న పదం వాడుతూ ఉంటాం. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. నిద్రించాను, నిద్రలో నాకు ఏమీ తెలియకుండా పోయింది అని చెప్పి అంటూ ఉంటాం. ఏమీ తెలియకుండా పోయింది అని
ఎవరు గుర్తించారు? అది తెలిసిందేగా. నాకేమీ తెలియకుండగా పోయింది అని చెప్పి అంటారు కదా. నాకేమీ తెలియకుండగా పోయింది అన్నప్పుడు ఆ తెలియకుండగా పోయింది కూడా తెలుసుకుంది ఎవరు? జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు తెలియబడుతూ ఉన్నాయి, బాగానే ఉన్నది. నిద్రపోయానండి, తెలియకుండగా పోయింది అని చెప్పి అంటాం కదా. తెలియకుండగా పోయింది ఒక అనుభవమేగా. అనుభవం కలిగింది కాబట్టి ఆ మాట వాడుతూ ఉన్నావు, తెలియకుండగా పోయిందాయా అని చెప్పని. ఆ తెలియకుండగా పోయిన దానికి కూడా నువ్వు తెలుసుకునేవాడివిగా ఉన్నావు. ఏమి తెలియకుండగా పోయింది? జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సర్వేంద్రియములు వ్యవహారం ఉన్నది కాబట్టి ఇంద్రియ సహకారముతో ఈ లోకములో ఉన్నటువంటి వాటిని విషయం చేసుకుంటూ ఉన్నా. నిద్రించినప్పుడు ఈ ఇంద్రియాలు పనిచేయటం మానుకున్నాయి కాబట్టి ఆ ఇంద్రియములు తెలుసుకునేటువంటి విధానం లేకుండా పోవటం అనేటువంటి అంశాన్ని నాకు తెలియకుండా పోయిందనే మాట వాడుతూ ఉన్నాం. తెలుసుకునేటువంటి ఇంద్రియములు తెలుసుకోవడం అనేది లేకుండా పడిపోవడం అనేటువంటి ధర్మాన్ని నీ యందు ఆరోపితం చేసుకుని నాకు తెలియకుండా పోయింది అని చెప్పి అంటూ ఉన్నాం. కనుక నీకు తెలియకుండా పోయిందేమి లేదు, నువ్వు తెలుసుకోబట్టే నువ్వు ఆ మాట వాడగలిగావు. తెలియకుండా పోయిందని చెప్పేసి అన్నావు. తెలిసినప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను, అవి తెలియకుండా పోయినప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. ఆ రెండు నాకు విషయమే. ఈ ప్రకారముగా అన్ని అవస్థలలో కూడా సాక్షి మాత్రముగా ఉన్నటువంటి విధానము అది సత్యత్వపు లక్షణము, జ్ఞానత్వపు లక్షణము. తెలుసుకుంటూ ఉన్నాను, జాగ్రత్త అవస్థని తెలుసుకుంటూ ఉన్నాను, స్వప్నావస్థని తెలుసుకుంటూ ఉన్నాను, సుషిప్త అవస్థని తెలుసుకుంటూ ఉన్నాను. జాగ్రత్త అవస్థలో స్వప్నము సుషుప్తి లేదు, తెలుసుకుంటూ ఉన్నాను. స్వప్నములో జాగ్రత్త సుషుప్తి లేదు, తెలుసుకుంటూ ఉన్నాను. సుషుప్తిలో స్వప్నము జాగ్రత్త లేదు, తెలుసుకుంటూ ఉన్నాను. కనుక లేమి అనేది అవస్థల యందు ఉన్నది, నాకు లేమనేదిగా వర్తించే అవకాశం లేదు. నేను మూడవస్థలలో ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. పైగా ఆ తెలుసుకునే విధానమే జ్ఞానత్వపు విధానము. అందుచేత ఈ తెలుసుకోవడం అనేది జ్ఞానం, అది బ్రహ్మము యొక్క చేతన ధర్మం. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. ఆనందం అనేది కూడా బ్రహ్మము యొక్క లక్షణము. ఆనందో బ్రహ్మే ద్విజానాత్ ఆనందాత్యవ ఖలు ఇమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిశంవిశంతి తద్బ్రహ్మ. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆనందం బ్రహ్మం. అంటే ఆ బ్రహ్మమే మన ఈ శరీరమునందు ప్రత్యేగాత్మ అనే పేరుతో పిలువబడుతుంది కాబట్టి అంటే ఆ ఆత్మ కూడా ఆనంద స్వరూపం. అందువల్ల అందరూ కూడా ప్రేమాస్పదముగా ఉంటారు. లోకములో అన్నింటినీ ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమించేటువంటి విధానం సాపేక్షక ప్రేమ, నిరపేక్షక ప్రేమ కాదు. సాపేక్షక ప్రేమ అని చెప్పనంటే నాకు ఆ వస్తువు వల్ల ఆనందం వస్తుందండి అనే ఉద్దేశంతో ప్రేమిస్తూ ఉన్నావు. నాకు ఆ వ్యక్తి వల్ల ఆనందం వస్తుందండి అందువల్ల ప్రేమిస్తూ ఉన్నావు. నాకు ఆ వ్యక్తి వల్ల దుఃఖం వస్తుందండి అందువల్ల ప్రేమిస్తున్నా అని చెప్పని అంటారా? నాకు ఆ డబ్బు వల్ల దుఃఖం వస్తుందండి అందువల్ల ప్రేమిస్తున్నాను అని చెప్పని అంటారా? ఏదైతే దుఃఖానికి హేతువై ఉంటుందో దాన్ని దూరంగా వచ్చేస్తాం. లోకంలో ఎవరు కూడా దుఃఖాన్ని అపేక్షించి ఏ వస్తువుని కోరుకోరు. ఒకవేళ మన ఆలయానికి పోయినా, అమ్మవారిని మనం సేవించుకున్నా, అభిషేకాలు చేయించినా, నైవేద్యాలు నివేదనగా పెట్టినా చివరి కోరుకునేది ఏమిటి? అమ్మా మేము ఆనందంగా ఉండాలి, మా ఇంటిళ్ళ పాది ఆనందంగా ఉండాలి, మా బిడ్డలంతా ఆనందంగా ఉండాలి అనే కోరుకుంటారు. దుఃఖాన్ని ఎవరో కూడా కోరుకోరు. మేము దుఃఖంగా ఉండాలి, మా ఇంట్లో అందరూ దుఃఖంగా ఉండాలి అని కోరుకుంటారా? ఎట్టి కాలములో ఏ వ్యక్తి కూడా దుఃఖాన్ని అపేక్షించడు. ఒకవేళ దుఃఖం వచ్చిందా అంటే దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే ఆశ్చర్యపడతాం, ఎందుకు దుఃఖిస్తున్నావురా నువ్వు అని చెప్పి అంటాం, కారణం అడుగుతాం. ఒకవేళ దుఃఖం అనేది పోవటానికి మనం కూడా మనంతో సహాయం చేస్తాం.
మరి దుఃఖపడుతూ ఉన్నాడు, ఆ దుఃఖం పోయే విధానం మనం కూడా సహాయపడదాము అనే విధానంలో ఒకవేళ దుఃఖం గనక వచ్చినట్లయితే అది పోగొట్టుకునే ప్రయత్నం వాడు చేస్తాడు. ఆ పోగొట్టుకునే విధానంలో మన వంతు సహాయం మనం కూడా చేస్తాం. అందుచేత దుఃఖం కలిగి ఉంటే ఎవరైనా ఆశ్చర్యపడతాం, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతూ ఉన్నావు అని ఆశ్చర్యపడతాం. ఎందువల్ల అంటే ఆ దుఃఖం అనేది వాని లక్షణం కాదు కాబట్టి, వాని యొక్క స్వరూపత లక్షణం కాదు కాబట్టి, అవాంతరమై వచ్చి పైన పడింది కాబట్టి పైన పడ్డ దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మన వంతు సహకారం మనం కూడా వానికి సహాయం చేస్తాం, ఆ దుఃఖం పోయే విధానముగా తోడ్పడతాం. ఒకవేళ ఆ వ్యక్తి ఆనందముగా ఉంటే ఆశ్చర్యమా, ఎందుకు ఆనందంగా ఉన్నావురా అంటావా? ఆనందంగా ఉంటే ప్రశ్నే కాదు, ఆనందంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాయి అంటారు ఎవరైనా కానీ. కాబట్టి ఆనందం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వరూపత లక్షణం కాబట్టి ఆనందంగా ఉంటే ప్రశ్నే కాదు, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాం. నేను ఆనందంగా ఉండాలి, నీవు ఆనందంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఎందువల్ల అది ఆత్మ యొక్క లక్షణం, స్వరూపత లక్షణం. ఆ స్వరూప లక్షణాన్ని అందరూ కలిగి ఉంటారు. అది ఉంటేనే తన జీవన విధానములో తను ప్రశాంతముగా ఉండేది. అందుచేత దుఃఖం అనేది బయట నుంచి వస్తుంది, ఆనందం అనేది లోపల నుంచి వస్తుంది. దుఃఖం అనేది జగత్తు యొక్క లక్షణం, ఆనందం అనేది ఆత్మ యొక్క లక్షణం, బ్రహ్మము యొక్క లక్షణం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ అయి ఉన్నారు కాబట్టి అందరూ జీవితంలో ఆనందాన్నే అపేక్షిస్తూ ఉన్నారు. ఎందుకు? బ్రహ్మం ఆనందం కాబట్టి. ఆనందో బ్రహ్మేత్వజానాత్ అంటే ఆ బ్రహ్మమే నీలో నాలో ప్రత్యేగాత్మగా పిలువబడుతుంది కనుక అలాంటి ప్రత్యేగాత్మగా మన అందరం ఉన్నాం కాబట్టి అందరూ కూడా కోరుకునేది ఏమిటి? ఆనందం. బ్రహ్మమునందున్నటువంటి లక్షణమే నీయందున్నది. నీలో ఉన్న లక్షణం ఏదైనా మరుగు చేసినట్లయితే నువ్వు చాలా బాధకు గురవుతావు. నీ యందు స్వరూపత ఉన్న లక్షణం ఆనందం ఏ కారణం చేతనైనది మరుగు చేయబడిందా అని చెప్పనంటే విలవల్లాడిపోతావు. ఆ వచ్చిన అవాంతరాన్ని తొలగింపజేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆవరణం ఆనందమై ఉన్నటువంటి యొక్క నీకు ఏ యొక్క ఆవరణం ఏర్పడిందో ఆవరణం కారణముగా నీలో దుఃఖం భాషించింది కనుక ఆ దుఃఖాన్ని తట్టుకోలేం, ఆ దుఃఖాన్ని మనం భరించలేం. ఏ వ్యక్తి కూడా దుఃఖాన్ని ఉంచుకోవటానికి ప్రయత్నం చేయడు, దూరం చేయటానికే ప్రయత్నం చేస్తాడు. ఎందువల్ల అంటే నీ స్వరూప లక్షణం కాదు కాబట్టి. నీ స్వరూప లక్షణమై ఉన్నటువంటి ఆనందం అయితే ఉన్నదో ఆ ఆనందం అనేటువంటిది ఎల్లవేళలా ఉన్నా కూడా నీవు దాని గురించిన విధానములో ఎలాంటి పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యు, ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎందువల్ల ఆనందముగా ఉండాలి అనుకుంటున్నాడు అని చెప్పనంటే అందరూ ఆత్మస్వరూపులు కాబట్టి. అందుచేత నీవు ఎలా ఉన్నావు అని చెప్పనంటే బ్రహ్మములో చెప్పబడ్డటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనే లక్షణాలు నీలో ఉన్నాయి. నువ్వు సత్యస్వరూపుడవు, ఎప్పటికీ ఉన్నావు. నువ్వు జ్ఞానస్వరూపుడవు అని తెలుసుకుంటూ ఉన్నావు. ఆనంద స్వరూపుడవు, ప్రేమాస్పదంగా ఉన్నావు. కాబట్టి ప్రకారముగా శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాట తత్వమసి, తత్ అనగా ఆ బ్రహ్మము, త్వం అనగా నీవు అసి అయి ఉన్నావు అని అర్థం. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా జీవుడవగు నీవు అసి అయి ఉన్నావు అనే భావనగా చెప్పేదిగా చెప్పుకొస్తూ ఉంటారు. కానీ తత్ అనేటువంటి పదం బ్రహ్మానికి వాడతారు. బ్రహ్మ అనేటువంటిది నపుంసకలింగం. అందువల్ల బ్రహ్మ, బ్రహ్మణి, బ్రహ్మాణి, బ్రహ్మ అన్నప్పుడు దానికి సర్వనామం తత్ అనే పదమే వాడాల్సి ఉంటుంది. అదే పుంలింగం అయినట్లయితే రామః అన్నప్పుడు సహరామః అని చెప్పని అంటాం. అదే స్త్రీలింగం అయితే రమ అనగా లక్ష్మి, సీత అదే సీతమ్మవారు, సీత అన్నప్పుడు సా సీత అంటారు. సా సీత, ఆమె సీత.
సహ రామ, అతడు రాముడు. తత్ బ్రహ్మ, అది బ్రహ్మము. తత్ అనే పదం బ్రహ్మము దగ్గర వాడటం జరుగుతుంది. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. కిం తద్బ్రహ్మ, కిం తత్ బ్రహ్మ, తత్ అనగా అది. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తత్ ఆత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, తత్ 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 అంటే ఏమిటి? అది బ్రహ్మం. కాబట్టి తత్వమసి మహావాక్యములో తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవు, అసి అయి ఉన్నావు, నీవు బ్రహ్మము అయి ఉన్నావు. ఎందువల్ల అంటే స్వరూప విధానాలను బట్టి చూసినట్లయితే బ్రహ్మములో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలే ప్రత్యేగాత్మ యందు ఉన్నాయి కాబట్టి అభేదం. ఒకవేళ భేదం చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? బ్రహ్మము సత్యము అన్నప్పుడు జీవుడు నీవు అసత్యము, బ్రహ్మము స్వప్రకాశం అన్నప్పుడు నీవు అప్రకాశకము, బ్రహ్మం ఆనందం అన్నప్పుడు నీవు దుఃఖము. కాబట్టి నీవు దుఃఖము అని చెప్పి అన్నట్లయితే లోకంలో అందరూ కూడా ఏం కోరుకోవాలి? అప్పుడు దుఃఖం కోరుకోవాలి. స్వరూపత దుఃఖమై ఉన్నప్పుడు వాడు అపేక్షించేది ఏం అపేక్షిస్తాడు? దుఃఖాన్ని అపేక్షిస్తాడు. అందువల్ల అందరూ కూడా జీవితంలో దుఃఖం కోసంగానే ప్రయత్నం చేయాలి. దుఃఖంతో ఉంటేనే సంతోషపడాలి. దుఃఖం కారణం మరి లక్షణ భేదం చెప్పావు ఇక్కడ. అది వేరు ఇది వేరు అని భేదభావనాత్ ఈ భేదభావన చెప్పినట్లయితే బ్రహ్మము ఆ బ్రహ్మము జీవుడు కాదని చెప్పి అన్నప్పుడు ఏం చెప్పాలి? బ్రహ్మం సప్రకాశం, జీవుడు అప్రకాశం, బ్రహ్మము జ్ఞానము, జీవుడు అజ్ఞానము, బ్రహ్మము చేతనము, జీవుడు అచేతనము, బ్రహ్మము ఆనందము, జీవుడు దుఃఖము. చెప్తేనే కదా భేదం వచ్చేది. లేదండి ఎట్లా కాదని చెప్పి అన్నాం అనుకో, ఏం చెప్పాలి అప్పుడు? బ్రహ్మము స్వప్రకాశం, ఆత్మ స్వప్రకాశం, బ్రహ్మము ఆనందం, ఆత్మ ఆనందం అని చెప్పినప్పుడే అభేద భావన. కాబట్టి భేదభావనాతో ఈ భేదభావన కంటే సోహమిత్యసౌ, సోహం ఇది అసౌ, సోహం అనేటువంటి మాట పావనీ మత, అది పావనము, పవిత్రము. భగవంతునికి అభేద భావన చెప్పుకోవటం ఓ పవిత్రము. బ్రహ్మము కంటే వేరే ఉన్నాననే భావన చెప్పుకోవటం పావనీ మత అనేది అవదు అక్కడ. అందుచేత బ్రహ్మము కంటే ప్రతి ఒక్కరూ కూడా అభేదమయ్యే ఉన్నారు. కాబట్టి బ్రహ్మములో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలే నీయందు కూడా భాషిస్తున్నాయి. కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ, అయం ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మము. ఇది పావనీ మత, మత అంటే శాస్త్ర సమ్మతమై ఉన్నటువంటి విధానం. కనుక శాస్త్రం ప్రామాణికంగా చెప్పినప్పుడు శాస్త్ర ప్రామాణికం అనుసరించి పయనించాలి తప్ప సొంత వ్యవహారం చేసినట్లయితే ఇట్లాగే వస్తాయి. అభేద భావన శాస్త్రం బోధిస్తూ ఉన్నప్పుడు ఈ భేద భావన అనేటువంటిది నువ్వెందుకు కల్పించుకున్నావు? నువ్వు కల్పించుకున్నదే కాకుండా లోకమంతా సాటింపు చేసి అందరికీ కూడా ప్రబోధం చేసేదిగా తయారయ్యే విధానం. ఈ ద్వైత విధానముగా ఉన్నటువంటి వారు తాము భావించిందే కాకుండా దాని ప్రచార భాగంలో పెట్టుకుని అందరికీ ఆ భావాన్ని రుద్దిపోసి చేసే వ్యవహారం చేస్తూ ఉన్నారు. అయ్యా దేవుడు వేరు నువ్వు వేరు అని చెప్పేసి. శాస్త్రమే ఆ విషయాన్ని చక్కగా శుద్ధంగా చెప్పినప్పుడు శాస్త్ర ప్రామాణికం అంగీకరించు. లోకములో నాస్తికులు అని చెప్పి అంటూ ఉంటాం. నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేడు అనేవారు నాస్తికులు, దేవుడు ఉన్నాడు అనేటువంటి వారు ఆస్తికులు అని మనం సాధారణంగా భావిస్తూ ఉంటాం. ఎవరయ్యా ఆస్తికులు నాస్తికులు అని చెప్పనంటే దేవుడు లేడు అనేటువంటి వాళ్ళండి నాస్తికులు, దేవుడు ఉన్నాడు అని ఒప్పుకునేటువంటి వారే ఆస్తికులు అనేటువంటి మాటగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది కాదు. ఎవరయ్యా ఆస్తికులు నాస్తికులు అని చెప్పనంటే ఎవరైతే శాస్త్ర ప్రామాణికమును అంగీకరించరో వాళ్ళు నాస్తికులు. శాస్త్ర ప్రామాణికమును ఎవరైతే అంగీకరిస్తూ ఉన్నారో వాళ్ళు ఆస్తికులు. ఇది అర్థం.
వేద నిందకో నాస్తిక అని చెప్పి అన్నారు పెద్దలు. వేద నిందకో నాస్తిక, వేద ప్రామాణికము నిందించేవాళ్ళు నాస్తికులు. అందుచేత ఉపనిషత్తులలో తత్వమసి మహావాక్యము కానీ, అయం ఆత్మ బ్రహ్మ అనేది కానీ, సర్వం కలివిదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఏ మహావాక్యాలు అయితే ఉన్నాయో ఆ మహావాక్యాలన్నీ కూడా మరి ఈ జీవునికి బ్రహ్మమునకు అభేద భావాన్ని బోధించేవిగా ఉన్నప్పుడు మరి ఆ వాక్యాలను పక్కన పెట్టేసేసి సొంతముగా కొన్ని ఆ భావాలు అలిక చేసుకుని ద్వైత భావన ఏర్పాటు చేసుకుని దేవుడు వేరు నేను వేరు అనేటువంటి ఒక ఊహా సంబంధ భావాన్ని పెట్టుకుని ప్రచారం చేయటం లోకంలో. ఈ విధముగా చేయటాన్ని ఏమంటాం ఇక్కడ? ఆస్తికుల నాస్తికుల. వేద నిందకో నాస్తిక అని చెప్పి అన్నాం కదా. వేద ప్రామాణికం ఒప్పుకోకపోవటమే నాస్తికము అని చెప్పని. కాబట్టి వేదము ఉపనిషత్తులలో తత్వమసి మహావాక్యము ద్వారా, అయం ఆత్మ బ్రహ్మ అనే మహావాక్యాల ద్వారా బ్రహ్మమునకు జీవునికి అభేద భావాన్ని బోధిస్తూ ఉంటే ఆ వాక్యాలను విశ్వసించకుండగా ఆ వాక్యాలను పక్కన పెట్టేసేసి సొంతముగా తమ అలికల చేసుకొని ద్వైత భావనగా పోయేటువంటి దానంగా పోయేటువంటి వారిని ఆస్తికులు అంటారా, నాస్తికులు అని చెప్పని అంటారా? నాస్తికులు. కాబట్టి నాస్తికులు అని చెప్పనంటే వేదము చెప్పేటువంటి ప్రామాణికమును అంగీకరించకపోవటం నాస్తిక విధానం అవుతుంది. అందువల్ల ఎంతటి వారైనా కానీ గాక శాస్త్రం అనేటువంటి దాని మాటను విశ్వసించాలి, ఆ మార్గంలో పయనించాలి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. ఎవరైతే శాస్త్ర ప్రామాణికమును అంగీకరించరో వాళ్ళు వినశ్యతి అని పరమాత్మ అంటూ ఉన్నాడు. ఏ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాప్ను నసుఖం నపరాంగతిం. ఎవరు శాస్త్ర విధిం, శాస్త్రం చెప్పేటువంటి విధానాన్ని ఉత్సృజ్య వదిలిపెట్టేసి కామకారత సొంతంగా అల్లికల చేసుకుని, సొంతంగా భావాలు రచించుకొని, సొంతముగా శ్లోకాలు రచించుకొని, సొంతంగా భావాలు సృష్టించుకుని, సొంతంగా గ్రంథాలు రచించుకుని ఇది మా భావం అని చెప్పిన భావనగా పోయేటువంటి వాళ్ళందరూ కూడా నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం. సిద్ధిని కానీ పరమగతిని కానీ పొందే అవకాశం వాళ్ళకి ఉండదు అని చెప్పి అర్థం. అందుచేత లోకంలో ఎవరైతే ఉన్నారో ద్వైతులుగా విశిష్టాద్వైతులుగా, ద్వైతము విశిష్టాద్వైతము రెండు కూడా పేర్లు వేరుగా ఉన్నా కానీ భావం మాత్రం ఒకటే. అందుచేత ఉపనిషద్భావన పక్కన పెట్టేసేసి సొంతముగా రచనలు చేసుకుని, సొంతముగా అలికలు చేసుకుని పోయే విధానము. భగవంతుణ్ణి పూజించినట్లయితే, సేవించినట్లయితే వారు వైకుంఠానికి పోతారు. వైకుంఠములో సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య ముక్తులుగా పొందుతారు అని చెప్పిన భావనగా చెప్పేది వైష్ణవ సిద్ధాంతం. కాబట్టి ప్రకారముగా ఆయా దేవతలను ఆరాధించి ఆయా దేవతా సంబంధ లోకాలుగా పోవటం అని చెప్పనంటే అది కేవలం ఉపాసనా సంబంధ విధానమే తప్ప జ్ఞాన సంబంధ విధానము కాదు. గీతలో పరమాత్మ మాట చెప్పాడు, యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజునోపి మాం. యాంతి దేవవ్రతా దేవాన్, ఎవరైతే దేవతలను పూజ చేస్తూ ఉన్నారో, విష్ణువును పూజ చేసేవారు విష్ణు లోకానికి, శివుణ్ణి ఆరాధించేవాళ్ళు శివలోకానికి, అమ్మవారిని ఆరాధించేవారు అమ్మవారి లోకానికి, ఇట్లాగా ఏ దేవతలను ఆరాధించేటువంటి వారు ఆయా లోకాలకు పోతూ ఉన్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః. పితృదేవతలను ఆరాధించే వాళ్ళు పితృల లోకానికి పోయే విధానం. భూతాని యాంతి భూతేజ్య, భూత పేత ప్రేత పిశాచాలను పూజ చేసే వాళ్ళు ఉన్నారు లోకంలో తామసికముగా. అలాగా సేవించే వాళ్ళు ఆ లోకానికే పోతూ ఉన్నారు. యాంతి మత్తు యాజినోపిమాం, నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతూ ఉన్నారు. నన్ను అంటే బ్రహ్మము. నివృత్తి మార్గములో సోహంభావ ధ్యానము ద్వారా లోన ఉన్నటువంటి భగవంతుని బ్రహ్మమును ఆరాధించేవారు బ్రహ్మమునే పొందుతూ ఉన్నారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఈ ప్రకారముగా మరి ఆ బ్రహ్మము యొక్క స్వరూప విధానాన్ని చెప్పేటప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో విషయం గమనించుకుని
ఆ విధముగా పోయినట్లయితే అది ఆస్తికులు అనబడుతుంది. శాస్త్రం చెప్పేటువంటి ఉపనిషత్తులు చెప్పేటువంటి యొక్క మాటలను పక్కన పెట్టేసేసి వారు సొంతముగా అల్లికల చేసుకుని పోయే విధానముగా ఉన్నట్లయితే శాస్త్ర విధానం ప్రకారముగా వేద నిందకో నాస్తిక, వేద ప్రామాణికమును అంగీకరించలేదు కాబట్టి వాళ్ళ నాస్తికులుగా భావించాల్సిన విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ భేదభావనాతు, ఈ భేదభావనగా జీవ బ్రహ్మలకు భేదభావనగా చెప్పేటువంటి ద్వైతుల కంటే సోహమిత్యసౌ సహా అహం ఇది, అసౌ సోహం సహా అహం, సహా అనగా ఈ విశ్వ బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్నటువంటి వస్తువు. సర్వం ఏతద్ బ్రహ్మ మాండుక్యం. ఈ విశ్వ వ్యాపకమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఈ శరీరములో ఆత్మగా ఉన్నది. కాబట్టి సహా అహం, ఆత్మయే నేను అనేటువంటి సోహం ఇది అసౌ, ఈ భావన పావనీ మత, ఇది పవిత్రమై ఉన్నటువంటి భావన, వేద సమ్మతమై ఉన్నటువంటి భావన. పెద్దలు, ఋషులు, యోగులు, మహాత్ములందరూ కూడా చెప్పేటువంటి భావన. ఉపనిషత్తులలో అన్నిటిలో కూడా అదే భావన మనకు వస్తుంది. తైత్రీయంలో చెప్పినటువంటి ఆ భావనే అన్ని ఉపనిషత్తులలో కూడా అదే భావన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఉపనిషత్తులు ఋషులందరి యొక్క భావన ఇదే. కానీ కొంతమంది లోకంలో సొంత బుద్ధి ఉపయోగించి సొంత మార్గాలు నిర్ణయించుకొని సొంత రచనలను చేసుకుని సొంత భావాలను సృష్టించి ఆ విధంగా ప్రచారం చేసే విధానముగా వచ్చేటువంటివే ఈ మతాలన్నీ కూడా. ద్వైతము కానీ విశిష్టాద్వైతం కానీ అనేక రకాలైనటువంటివన్నీ కూడా లోకంలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా వాటికంటే కూడా ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటిది పావని మత, పవిత్రమై ఉన్నటువంటి భావన. కాబట్టి ఆ బ్రహ్మము కంటే వేరుగా ఉన్నాను అని చెప్పి అన్నావు అంటే నువ్వు ఒక అనాత్మ వస్తువు అయిపోతావు. దేహం అనాత్మ వస్తువు, సూక్ష్మదేహం అనాత్మ వస్తువు, ఆత్మ కానిది అనాత్మ అని చెప్పని అర్థం. కనుక అనాత్మ వస్తువులు ఒక అనాత్మ వస్తువు అయిపోతావు. ఎట్లా ఇవన్నీ అంతరించేవిగా ఉంటాయి కాలగర్భములో, అట్లా ఇది కూడా అంతరించేదిగా అయిపోతుంది తప్ప నిత్యత్వం దాంట్లో ఉద్భవం అయ్యే అవకాశాలు లాంటివి ఉండవు. కాబట్టి ఈ భేదభావనతో, ఈ భేదభావన కంటే సోహమిత్యసౌ, అదే నేనై ఉన్నాను అనేటువంటి సశాస్త్రీయమై ఉన్నటువంటి భావన కలిగి ఉండటమే పావని మత, పవిత్రమై ఉన్నటువంటి మత అభిప్రాయము, శాస్త్ర సమ్మతమై ఉన్నటువంటి భావన అనేదిగా రమణ భగవానుల వారు ఉపదేశ సారమునందు ఈ అద్వైత భావన, తత్వమసి మహావాక్యముల యొక్క అద్వైత భావన, పరిపూర్ణ భావన, అభేద భావన 8వ శ్లోకంలో ఆయన చెప్పడం మనకి జరిగింది. హరి ఓం తత్సత్ ఓం.